ఎగ్జాక్ట్లీ. సో సార్ నుంచి అంటే రంగమార్తాండ కానీ ఇప్పుడు బ్రహ్మానందం కానీ కొంచెం ఫన్ జానర్ తగ్గి కొంచెం ఇమోషనల్ కాంటెంట్ వైజ్గా వెళ్తున్నారు అన్నప్పుడు లైక్ ఆయన్ని అమితంగా ప్రేమించే ఫ్యాన్స్ నుంచి అయితే కొంచెం ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొంచెం ఆ ఫన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఉంటే బాగుండని. వాట్ డూ యూ సే ఆన్ దాట్? లేదండి, అంటే ఆయన చేయని ఫన్ రోల్స్ ఏమున్నాయి, చేశారు, థౌసండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. వాళ్ళకి కూడా తెలుసా ప్రేక్షకులకు కూడా ఎప్పుడు చేసినా బాగుంది బాగుంది అంటారు కానీ ఈ మధ్య కొంచెం బాగాలేదురా అని మనం అనిపించుకునేదాకా మనం వెళ్ళకూడదు. కాదు సార్, అంటారు కదా అమ్మ చేతి వంట సంథింగ్ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టవని, అలా బ్రహ్మానందం గారి కామెడీ కూడా అంతే. అలా అనుకున్నంత వరకు మనం జాగ్రత్తగా ఉన్నట్టే. అలా అనుకోవడం కాకుండా అమ్మ చేతి వంట ఎంత ఆవకాయ డైలీ ఆవకాయ పెడుతున్నాను అనుకోండి, కొమ్మ కొంచెం వేరే కూర ఏదైనా పెట్టచ్చు కదా అని మనం అడుగుతాం. కాబట్టి వాళ్ళు అడిగిన దాకా మనం ఉండకుండా కొంచెం, అంటే నేను అనేది అట్లా అని కాదు, నంబర్ ఆఫ్ ఐ డిడ్ సో ఫార్ మోర్ దాన్ 1200 ఫిలిమ్స్. ఇంకా కొంచెం ఒక డిఫరెంట్ వేలో వెళ్ళి ప్రేక్షకుల్ని ఇంకా కొంచెం మనం అదే బ్రహ్మానంద గారు ఇది కూడా బాగా చేశాడు అని అనిపించుకోవడం కోసం ట్రై చేసి ఈ జోనర్లో కూడా వెళ్ళి ఇక్కడ కూడా బాగా చేస్తున్నారు. మోర్ ఓవర్ ఏజ్, బికాజ్ వీ గివ్ రెస్పెక్ట్ టు ది ఏజ్. ఆ ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్స్ మనం చేయడం కాకుండా ఇంకా నేను యంగ్ లాగా లేకపోతేనో ఇలాగా కనపడంటే కనపడతాను. ఇప్పుడు నేను షర్టు ప్యాంటు వేసుకొచ్చాను, వాట్ అబౌట్ మై ఏజ్? సో బాడీ టు సర్టన్ క్యారెక్టర్స్ ఇంత ముందులాగా ఎగిరి కోతిలాగా హే హోయ్ హే అని అన్నారంటే అనటానికి బాడీ సహకరించాలి. అందువల్ల దాన్ని మనం తెలుసుకుని మన ఆత్మవిమర్శ మనం చేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉంటే కొన్నాళ్ళు ఇంకా బ్రహ్మానందాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది.